ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలైతే మాట్లాడారో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేయాలి, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు లేకుండా చేయాలి అనే మాటల్ని ఇప్పుడు రిపీట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు సభలో ప్రతిపక్షం లేకుండా పోయింది. సభలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ హాజరు కాకుండా పోతున్నారు అసెంబ్లీ సమావేశాల్లో. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి? ఎక్కువ సమయం ఇస్తే, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇస్తే నేను అసెంబ్లీలో హాజరవుతాను అనేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలి అనేది చాలా మంది తనకు సలహా ఇచ్చారు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. కొందరిని అటు నుంచి ఇటువైపుకి లాగేస్తే ఆయనకు విపక్ష హోదా ఉండదు అనేది కూడా అప్పట్లో అన్నారని చెప్పి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ప్రతిపక్ష నేతగా ఆయన హోదాకు ఇబ్బంది లేకుండా చూడడమే కాదు, వారి వైపు నుంచి అవకాశాలు కూడా ఇచ్చాము అని చెప్పారు. ఆనాడే గనక తలుచుకుంటే ప్రతిపక్షం గొంతు వినే ఛాన్స్ ఉండేది కాదు అంటూ ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. కానీ ఆయన అప్పట్లో అలా చేయలేదంటే వాళ్ళు ఇప్పుడు కూటమి మాత్రం విపక్షాన్ని లెక్క చేయకుండా ఆ, ఉంటుంది అనేది, అసలు లెక్క చేయడమే లేదు అనేది ఇప్పుడు తాజాగా జగన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే మండలిలో అయితే వాళ్ళ బలం గట్టిగానే ఉంది కాబట్టి మండలిలో గట్టిగానే వాయిస్ అయితే వినిపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభ జరిగే తీరును గమనించి ప్రతి అంశం మీద మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి, మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీయాలి అని జగన్ అయితే దిశానిర్దేశం చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు సభలో వైసీపీ లేకపోవడం, అది కూడా అసెంబ్లీలో, మండలిలో మాత్రం అయితే కనిపిస్తున్నారు. అక్కడే వాడిగా ఆ, సభ అయితే నడుస్తోంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు జగన్ గారు, అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు చివరికి అది వాళ్ళకే తగిలింది అనే ప్రచారం అయితే జరుగుతోంది.